హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్తీ కిచెన్. ఈరోజు నేను మీకైతే ఇడ్లీ పిండితో డిఫరెంట్గా ఇడ్లీ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇలా మీరు ఈజీగా ఇంట్లోనే ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. దీనికి నేను ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల రవ్వనైతే వేసుకున్నాను. అలాగే మనం బెల్లంతో కూడా ఇంకో ఇడ్లీ చేసి మీకు చూపిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొబ్బరి తురుము బెల్లంతో కూడా నేను మీకు ఇడ్లీ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇడ్లీ పిండిని డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇందులో దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకుంటాం కదా, మీకు తగినంత మీరు సాల్ట్ అయితే వేసుకోవాలి. అది బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇలాంటి ఇడ్లీ అయితే నేను ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో స్టాండ్ కానీ ఇలా ఉండే రౌండ్గా ఉండేది కానీ పెట్టుకోండి. ఇందులోనే ప్లేట్ అయితే పెట్టుకుందాం. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేసేసుకుందాం. ఇది నార్మల్గా మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, అది చూపిస్తున్నాను. దీంతో పాటు మనం బెల్లం కొబ్బరి తురుము వేసుకొని డిఫరెంట్గా ఇడ్లీ అయితే మళ్ళీ పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇలానే ఉడకనిద్దాం. మనం ముందుగా మిగిలిన పిండిలో ఇప్పుడు ఒక 1/2 కప్పు ఇడ్లీ రవ్వ అయితే ఇందులో వేసేస్తున్నాను. అలాగే కొబ్బరి తురుము 1 కప్పు వేసుకుంటున్నాను. 1 కప్పు కొబ్బరి తురుము అయితే ఇందులో వేసేద్దాం. అలాగే బెల్లం కూడా 1 కప్పు తీసుకున్నాను నేను. వీటన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం అందులో ఇడ్లీ రవ్వ ఎందుకు వేసామంటే మనం బెల్లం వేసేటప్పుడు పిండి లూజుగా అవుతుంది. అందుకు కొంచెం ఇడ్లీ రవ్వ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇందులో నార్మల్ ఇడ్లీ కంటే కొంచెం రవ్వ ఎక్కువగా ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంది కదా, మొత్తం కలిపేసుకున్నాం. ఈ ఇడ్లీ ఉడికినాక మళ్ళీ మనం అది కూడా ఇప్పుడు మనం పెట్టేసుకుందాం. దీన్ని పక్కనకి తీసుకుందాం. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇదైతే పూర్తిగా ఉడికింది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. అదే వాటర్లో మళ్ళీ ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ వేసుకుందాం. ఈ విధంగా అయితే మీకు ఈజీగా ఉంటుంది. అది ఇడ్లీ పాత్రలో పెట్టామంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కదా, అందుకు ఇది ప్లేట్తో అయితే మనకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇందులో మనం పెట్టుకోవడం వల్ల ఒక ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది. మనం అదే పాత్రలో పెట్టుకుంటే తీయడం చాలా కష్టం అవుతుంది కదా. ఇది ఒకే ప్లేట్తో మనం చేసేసుకోవచ్చు. 4 పీసెస్ కట్ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి చెక్ చేసుకోవాలి. దీన్ని మనం చేయి పెట్టేటప్పుడు దాన్ని ఏమీ అంటుకోకుండా ఉండాలి. పైన చూసుకుంటే ఇలా అంటుకోకుండా ఉంటే అది ఉడికిపోయినట్టేనండి. దీన్ని కూడా మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారనిద్దాం. వేడిగా ఉన్నప్పుడు మనం పీసెస్లా కట్ చేసేయకూడదు, ఎందుకంటే వేడికి అవి విరిగిపోతాయి. కొంచెం చల్లగా అవ్వాలి. చూసారు కదా, ఇవి డిఫరెంట్గా ఇలా చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇవి చేసి తీసుకెళ్ళి తినడానికి కూడా చాలా బాగుంటాయి. పిల్లలు ఉండేటప్పుడు ఇవి చేసి తీసుకెళ్ళొచ్చు. జర్నీలో తినడానికి చాలా ఈజీగా అయిపోతాయి. ఈ 2 కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం ఇప్పుడు కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఈ కొబ్బరితో చేసింది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సైడ్లు మెల్లగా కట్ చేసుకుందాం. ఇప్పుడు
ఇది సపరేట్ అయ్యేలా సైడ్లు కట్ చేసుకుందాం. ఇది 4 పీసెస్గా నేను కట్ చేసుకుంటున్నాను. ఇందులో మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి రవ్వనైతే మనం వేసుకోవాలి ఖచ్చితంగా. రవ్వ వేసుకోలేదనుకోండి అది పల్చగా అయిపోతుంది మన పిండి అనేది. అది పల్చగా అవ్వకుండా మనం ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. ఇది కూడా కట్ చేసుకుందాం అదే విధంగా. మా సైడు వీటిని కుడుములు అంటారండి. స్వీట్తో చేసుకున్నాం బెల్లంతో కాబట్టి బెల్లం కుడుము అంటారండి. మీరేమంటారో నాకు కామెంట్లో చెప్పండి. ఈ విధంగా ఇవి కూడా 4 పీసెస్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇవి చాలా సాఫ్ట్గా నీట్గా ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం చల్లారనివ్వాలి, వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు. నేనైతే గ్రైండర్లో వేసుకున్నాను. మిక్సీలో వేస్తే మీరు రవ్వ తగ్గించాలి ఖచ్చితంగా. నేను గ్రైండర్లో వేసాను కాబట్టి 1 గ్లాస్కి 3 గ్లాసుల రవ్వ అయితే వేసుకున్నాను. మళ్ళీ బెల్లం ఇడ్లీని మరి కొంచెం రవ్వ యాడ్ చేసుకున్నాం కదా, చూసారు కదా మీరు. 1/2 కప్పు రవ్వ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాం బెల్లం కుడుంకి. ఇలా చూసారా, ఇదే విధంగా చేసుకుంటే ఎంతో సాఫ్ట్ ఇడ్లీలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇవైతే ఉడికాయి. ఒకవేళ మీకు ఉడకలేదు అనుకోండి, మళ్ళీ మీరు అదే స్టవ్ పైన పెట్టి మళ్ళీ కాసేపు ఉడికించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మధ్యలో చెక్ చేసుకుంటూ పూర్తిగా ఉడకనివ్వాలి. ఈ బెల్లం వేసుకునేది కొంచెం టైం పడుతుందండి. నార్మల్ది అయితే తొందరగా ఉడికిపోతుంది ఇడ్లీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.